అరే, ఏం చేస్తున్నావు ఇంకా? ఎప్పుడు ఇంత బిజీగా పిల్లని చూసుకున్నాడు, నన్ను చూసుకున్నాడు, వంట చేసుకున్నాడు, ఇల్లంతా చూసుకున్నాడు. చాలా కష్టపడుతుంది. ఎందుకు? నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో అని చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుండదు కదా. ఇంత కష్టపడదు. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తావు. నువ్వు బాగుంటే మేము బాగుంటాం అని చెప్తే ఎంత బాగుండని. చిన్నప్పటి నుండి ఇదే కదా, వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండు, వీళ్ళ దృష్టిలో మంచిగా ఉండు, వాళ్ళని బాగా చూసుకో, వీళ్ళని బాగా చూసుకో. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. అలా చెప్పే వాళ్ళు ఉంటే బాగుండు. అలా ఆలోచిస్తే కూడా బాగుండు అనిపిస్తుంది కదా. మన గురించి ఒక మనిషి ఉన్నాడు అనిపిస్తుంది కదా. ఇంత కష్టపడుతున్నావు కదా, ఇక చాలు మా కోసం కష్టపడ్డది. చాలా కష్టపడుతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మా గురించి ఆలోచించు. ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు? అవసరమా నీకు? ఫస్ట్ నీ సెల్ఫ్ నువ్వు ఆలోచించుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, నువ్వు బాగున్నప్పుడు మా గురించి ఒకరి దృష్టిలో మంచి పడాలని కాదండి, మంచిగా ఉండాలని కాదు, మంచిగా తర్వాత ఉండొచ్చు. ఫస్ట్ నువ్వు బాగుండాలి కదా. వాళ్ళ గురించి ఆలోచించాలంటే వాళ్ళ గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఏమంటున్నావు అని చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు కదా. ఇలా ఎప్పుడన్నా అనిపించిందా? ఒక మనిషి గురించి ఇంకో మనిషి ఆలోచిస్తే చాలుగా. ఇంత కష్టపడ్డావు ఎన్ని రోజులు మా గురించి, ఎప్పుడు ఇదేనా? నీకేమైనా కావాలా అని ఆలోచిస్తే కూడా ఎంత బాగుండదు కదా. అట్లాంటప్పుడు మన గురించి ఒక మనిషి తోడున్నాడు. ఫస్ట్ నీకేం కావాలి చెప్పు. మిగతా ఇవన్నీ పక్కకు పెట్టి, ఈ పనులు ఇవన్నీ ఎప్పుడు ఉండేటివి, ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ నీకేం కావాలి. నీ సెల్ఫ్ నువ్వేమైనా చేస్తావా? నీకేం కావాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. నీకు నేను తోడున్నా. నువ్వు రాంగా రైటా తర్వాత సెకండరీ. ఫస్ట్ నువ్వు చెయ్యి, చేసి చూడు. చేసి చూస్తే నీకు తెలుస్తుంది. అని చిన్నప్పటి నుండి చెప్తే మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం అనుకో, ఇంకోసారి అది తెలంగాణ రైట్ అయిందనుకో, అప్పుడు ఇంకా ఎక్కువ చేయగలుగుతాం కదా. అలా చెప్తే కూడా ఎంత బాగుండు కదండి. మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఒక్కటి నేను ఎన్నో రోజుల నుండి కామెంట్ చేయండి అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మన లైఫ్ అండి, మన లైఫ్ గురించి చెప్తున్నాను. ప్లీజ్